భక్తిపరుడు. ఎవరు దావీదు? పరిశుద్ధుడు. మా పరిశుద్ధుల మీద, భక్తిపరుల మీద, ప్రార్థనాపరుల మీద, నీతిమంతుల మీద కత్తులు దోస్తున్నారు, గొడ్డలు పైకెత్తుతున్నారు, మందిరాలు తగలబెడుతున్నారు, బైబిల్ కాల్చేస్తున్నారు, దైవజనులను చంపేస్తున్నారు. ఇప్పుడు టీవీ అంతా కూడా అదే. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, దాన్ని చంపేస్తున్నారు. ఇప్పుడు సౌలు ఏమైపోయాడు? తను నమ్ముకున్న గుర్రం ఇస్సిరి అవతల పడేస్తే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నాడు. నన్ను ఎవడు ఆపలేడు, నా బలాన్ని ఎవడు ఆపలేడు, నా బలాన్ని విర్రవీగుతూ ఉంటుంటే దాన్ని పడగొట్టేవాడు ఒకడు వచ్చాడు పైనుంచి. నిజమే, లోకంలో ఎవడో పడేయలేకపోవచ్చు నిన్ను. అమ్మ నువ్వు చెప్పిందే కరెక్ట్. నీ నోటికి ఎవడు అడ్డు చెప్పలేకపోతున్నాడు, నీ చేతులకి ఎవడు అడ్డు చెప్పలేకపోతున్నాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు కదా, ఏమనుకుంటున్నాను, నా చేతులు నన్ను ఎవడో ఆపలేడు, నా కండబలాన్ని ఎవడో చేయలేడు, నాకున్నటువంటి అధికార బలం, జ్ఞాన బలం, పోలీసుల బలం, రాజకీయ బలం ఎవడో కూడా నన్ను ఏమి చేయలేడు అనుకుంటే పై నుండి ఒకడు వచ్చాడు. హల్లెలూయా. నిజమే, పేటలో నుంచి రాలేకపోవచ్చు, వీధిలో నుంచి రాలేకపోవచ్చు, ఊరిలో వాళ్ళు రాకపోవచ్చు, కానీ ఆకాశం నుండి దిగి వచ్చాడు నా దేవుడు. ఎత్తి ఒక కింద పడేస్తే పడతాం కళ్ళు పోగొట్టుకున్నాడు. పడితే ఏం జరగాలి? కాలు ఇరగాలి, పడితే చెయ్యి ఇరగాలి, పడితే తల పగలాలి. ఏం జరిగింది అంటే శరీరానికి ఏ హాని చేయకుండా దేవుడు ఏం చేస్తాడమ్మా?